ఐకే1ఏలో గత కొంతకాలంగా అండర్ మేనేజర్ల వేధింపులు కార్మికుల మీద బాగా అవుతూ ఉన్నాయి. ప్రశ్నించే కార్మికుల మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. సస్పెండ్లు, ఛార్జ్షీట్లు, ఎంక్వైరీల పేరుతోని కార్మికులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది సరైన చర్య కాదని చెప్పి మేము గతంలో జీఎం గారు కూడా చెప్పినాం. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత పై అధికారుల మీద ఉన్నది. మొన్న అంగల్ రాజయ్య గారికి యాక్సిడెంట్ అయి ప్రమాదంలో కాలిరిగి తొంటిరిగి మూడు చోట్ల ఆయనకు ప్రమాదం జరిగి కాలు ఫ్రాక్చర్ అయ్యి కాలిరిగి ఆయన దవాఖానలో ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆపరేషన్ జరుగుతూ ఉన్నది. ఆ యాక్సిడెంట్ అయిన సందర్భం లోపల అండర్ మేనేజర్లే కావాలని తప్పుడు రిపోర్ట్ రాసి వారికి ఆ కార్మికుడికి స్లిప్ అయిన ఫెయిల్ డౌన్ అని రాసిండు. దాన్ని ప్రశ్నించినందుకే మిగతా కార్మికులందరి మీద మీరు యూనియన్ వాళ్లకు మీరు సమాచారం ఇచ్చి ఇక్కడ ధర్నా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తానని మనసులో పెట్టుకొని ఈరోజు ఐకే1ఏ కార్మికులందరి మీద అండర్ మేనేజర్లు అందరూ కూడా కక్ష సాధింపు చర్యలు పాల్పడుతూ ఉన్నారు. మేనేజర్ గారిని కూడా పై అధికారుల మేనేజర్ నుండి పై అధికారుల వరకు కూడా అందరినీ కూడా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఈ యొక్క మేనేజర్ ఉదాసీన వైఖరి కారణంగా అండర్ మేనేజర్లది ఆడిందే ఆట పాడిందే పాట అవుతూ ఉన్నది. నువ్వు ఎప్పుడైతే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ పేరుతోనే మొన్న ఇన్స్పెక్షన్ చేసి ఒక 4 కార్మికుల మీద అనవసరమైనటువంటి ఛార్జ్షీట్లు ఇచ్చి వాళ్ళని వేధింపులకు బెదిరింపులకు గురి చేసింది. అసలు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసే అర్హత మీకున్నదా అని చెప్పేసి హెచ్ఎంఎస్ ప్రశ్నిస్తూ ఉన్నది. సర్ప్రైజ్ ఇన్స్పెక్షను రాత్రి వేళల్లో లేకపోతే పై అధికారులు ఏజెంట్ స్థాయి కానీ జిఎం జనరల్ మేనేజర్ స్థాయి కానీ గతంలో మేనేజర్ గారు కానీ చేసేటువంటి సందర్భం ఉండే. ఆయన ఆ రోజు ఫస్ట్ షిఫ్ట్ వెంటిలేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి అండర్ మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు అనివార్య కారణాల వల్ల డ్యూటీకి హాజరు కాలేకపోతే ఆయన సెకండ్ షిఫ్ట్కి హాజరై మీదనే 6-6:30 వరకు మీద తిరిగి లోపలికి పోయి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ పేరుతోని ఆయన 4 కార్మికులకు ఛార్జ్షీట్ ఇచ్చిండు. అయితే అసలు ఒక కార్మికుడు షిఫ్ట్ చేంజ్ కావాలని కోరితే ఆ కార్మికుడికి షిఫ్ట్ చేంజ్లే లేవని చెప్పేసి ఆ కార్మికుని వెనకకు పంపించే యాజమాన్యం మరి రోజుకు 10 నుండి 15,000 రూపాయలు జీతం ఇచ్చి షిఫ్ట్లో 2 అండర్ మేనేజర్లు ఉన్నప్పటికీ కూడా 3వ అండర్ మేనేజర్గా ఈయనకు ఎందుకు అవకాశం ఇచ్చిండు అనేది మేము ఉన్నతాధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. మిమ్మల్ని నీకు 15,000 రూపాయలు ఆ రోజు జీతం కట్టించి ఈ 4 కార్మికుల మీద మేము ఛార్జ్షీట్లు సస్పెండ్ ఇవ్వమని చెప్పేసి మిమ్మల్ని యాజమాన్యం పెట్టుకున్నదా లేదా కార్మికులు పెట్టుకున్నదా అనేది మీరు అండర్ మేనేజర్లు అందరూ కూడా సింగరేణి యాజమాన్యం జవాబు చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ అండర్ గ్రౌండ్ లోపల అక్కడ గత 2-3 రోజుల నుండే అంతకు ముందు నుండే అక్కడ లైన్ ప్రాబ్లం ఉండదన్న సంగతి షిఫ్ట్ అండర్ మేనేజర్ తెలుసు, సేఫ్టీ ఆఫీసర్ గారికి తెలుసు, మేనేజర్ గారికి తెలుసు, ఇప్పుడున్నటువంటి అండర్ మేనేజర్ అందరికీ కూడా తెలుసు. అంటే ఉత్పత్తి కావాలన్నప్పుడేమో షిఫ్ట్ అండర్ మేనేజర్ ఒక రకంగా కార్మికులను వాడుకుంటాడు. నువ్వు రాడుకు చేయకపోయినా పర్వాలేదు, లేకపోతే నీకు ఇంకో పని చేయకపోయినా మంచిదే, ఆ పని అంతా ఆపేసాయి ఈ పని పెట్టు, ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్షన్ రావాలి, రేజింగ్ భర్తీ పైకి ఎక్కాలి అని షిఫ్ట్ అండర్ మేనేజర్ ఈ కార్మికులను వేధించుకుంటుంటాడు. ఈ జనరల్ షిఫ్ట్ ఇదే అండర్ మేనేజర్ జనరల్ షిఫ్ట్కి వచ్చేటప్పటికేమో ఆయనకు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుర్తొస్తాయి. నువ్వు రాడుకు వేయలేదు, టోప్ పెట్టలేదు, బెల్ట్ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ పేరుతోనేమో ఒక అండర్ మేనేజర్ ఏమో నువ్వు రూల్స్ ఫాలో కాలేదని చెప్తాడు, ఇంకొక అండర్ మేనేజర్ ఏమో నాకు ప్రొడక్షన్ కావాలని చెప్పేసి కార్మికులు అంటే ఈ 2 అధికారులు కూడా కార్మికులను కావాలనే వేధిస్తూ ఉన్నారు. ఇది అడిగినందుకే కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలు చేయబట్టి ఇప్పుడు 4 కార్మికులకు ఛార్జ్షీట్ ఇచ్చారు. కార్మికులందరూ కూడా వ్యతిరేకించిన తర్వాత మేనేజర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే మేనేజర్ గారిని కూడా తప్పుదో పట్టియడానికి ఈ అండర్ మేనేజర్లు అందరూ కూడా ఇది చేస్తూ ఉన్నారు. మేము ధర్నా చేసి ఈ ప్రశ్నించినందుకే కార్మికుల తరఫున ప్రశ్నించినందుకు తప్పుడు రిపోర్ట్ నువ్వు ఎందుకు రాసినావు, అంగళరాజా స్లిప్ అండ్ ఫెయిల్ అని ఎందుకు రాసినావు, సెకండ్ రిపోర్ట్లో స్మాల్ కోల్ పీస్ హిట్టెడ్ అని ఎందుకు రాసినావు, అదే 5 ఫీట్ల బండ ఆయనకు సైడ్ కూలింది, సైడ్ ఫాల్ అయింది, పడుడుతోనే ఆయనకు ప్రమాదానికి గురై దెబ్బ తాకింది అంటే డాక్టర్లు ఎక్కడెక్కడ ఇదైందని చెప్తారు కదా. మరి అంత రిపోర్ట్ నువ్వు దాచిపెట్టాల్సిన అవసరం ఏమున్నది, ముందు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి హెచ్ఎంఎస్ నిన్నొచ్చి కామన్ రియాజామయ్య గారి నాయకత్వంలో వచ్చి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే అండర్ మేనేజర్లు అందరూ కూడా బాధ అనిపించి మమ్మల్ని తిట్టిండు, మాకు బాధ అనిపించింది అని చెప్పేసి అదే జీఎం గారికి ఒక మెమోరాండం ఇచ్చిండ్రు, ఏది అండర్ మేనేజర్లను తిడతానని. మరి మీరు చేసిన ఘనకార్యం ఎక్కడ ఒకసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఐకే1ఏ గని లోపల ఎన్నో ప్రమాదాలు జరిగినాయి.
ఆ ప్రమాదాలు జరిగినప్పుడు ఒక్క ప్రమాదానికి కూడా మీరు బాధ్యత వహించి ఈ కార్మికుడికి ప్రమాదం జరిగిందని హాస్పిటల్ పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి మీరు ఆ కార్మికుని న్యాయం చేసిండ్రా, దెబ్బ రిపోర్ట్లో ఉంచిండ్రా, ఒక్క అండర్మేన్ గుండె మీరు చేసుకొని చెప్పాలి. ప్రమాదానికి గురైతే ఆ కార్మికుని అనేక రకాల వేధిస్తారు, గుర్తింపు ప్రాధాన్యత సంఘాలను దగ్గర పెట్టుకుంటారు. ఆ కార్మికుడిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోకుండా బయట ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్మికుడు బయట వేల రూపాయలు ఖర్చు పెట్టి బయట ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ బాయికి వస్తాడు. అదే నిరాకరించినటువంటి కార్మికుని మాత్రం వెంటనే ఫిట్ ఫర్ డ్యూటీ అని తీసుకొచ్చి ఆ కార్మికుని అనేక రకాలుగా షిఫ్ట్ చేంజీలు పెట్టి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది అండర్ మేనేజర్లు చేసేటువంటి నిర్వాహకం. మీకు షిఫ్ట్కు 3 అండర్ మేనేజర్లు ఎవరు మీకు అధికారం ఇచ్చారు? ఎప్పుడైతే గత 2 సంవత్సరాల నుండి ఐక్యవన్య కానీ గత 2-3 సంవత్సరాల నుండి ఐక్యవన్య కానీ సర్వనాశనం కావడానికి సిద్ధంగా ఉన్నది. గతంలో 2002 కానీ ఒక రవిప్రసాద్ మేనేజర్ లాంటి ఒక మేనేజర్ రావాలి. ఒక రవిప్రసాద్ చూసుకోండి, చూసుకోండి, వెంకట్రామరెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా కార్మికుల మీద ఎప్పుడు కూడా ఎటువంటి వేధింపులు కానీ కక్ష సాధింపు చర్యలను చేపట్టలే. అధికారులు అందరూ 8 గంటలు పనిచేయాలి. కార్మికుడు 7:30 దిగితే అధికారులు 8 గంటలకు దిగాలని చెప్పేసి వాళ్ళే ముందుగా లైట్ కట్టుకొని లోపల దిగే పరిస్థితి ఉండే. ఇప్పుడు అండర్ మేనేజర్లు 11:30 దాకా మీరు మీదనే ఉంటారు. కార్మికులందరినీ 7:30కి లోపల తీస్తారు. 8కి కానీ 8 తర్వాత ఏదైనా కార్మికుడు సామాన్లు తీసుకొని లోపలికి పోతే మ్యారేడింగ్ బంద్ చేసి నడిచిపోవాలని చెప్పేసి హుకుం జారీ చేసి కార్మికులను వేధిస్తూ ఉంటారు. కానీ గతంలో ఉన్నటువంటి మేనేజర్లు ఎప్పుడు ఇట్లా చేయలేదు. మొన్న ఓదర్ సార్ వచ్చినప్పుడు కూడా 1000 టన్నులు శ్రీధర్ సార్ ఉన్నప్పుడు కూడా 1000 టన్నుల ప్రొడక్షన్ ఒక రోజుకు తీసుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ గత 4 సంవత్సరాల నుండి ఈ మేనేజర్ గారు వచ్చిన కాడికి వెళ్ళి మేనేజర్ గారికి ఉదాసీన వైఖరి అవలంబించడం మూలంగా ఈ అండర్ మేనేజర్లు అందరూ కూడా ఈ మేనేజర్ను తప్పుదో పట్టించుకుంటూ వీళ్ళ ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు. ఒక్కొక్కరు ఎవరెవరికి ఎవరి కార్మికులతో కొంతమంది కార్మికులను దగ్గర పెట్టుకొని ఎవరెవరికి ఎటువంటి సంబంధాలను అవన్నిటిని కూడా మేము బయట పెడతాం. మీరు మా యూనియన్ మీద మీరు ఎట్లయితే కంప్లైంట్ చేసినారో మేము కూడా DGMS గారికి మేము తప్పకుండా రిపోర్ట్ చేస్తాం. రిపోర్ట్ చేసినా కాదు, CNMD గారి దగ్గర కూడా మేము వెళ్తున్నాం. మీరు తప్పుడు రిపోర్టు కార్మికునికి స్లిప్ పాయింట్ ఫెయిల్ డౌన్ అని ఎందుకు రాసిండ్రు? రాసినప్పుడు మరి ఆ తప్పుడు రిపోర్ట్ అని తెలిసిన తర్వాత సింగరేణి యాజమాన్యం ఆ రాయమన్నోళ్ళ మీద రాసిన వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? కనీసం ఒక బెల్ట్ కాడ గంటన్నర బెల్ట్ నడిచింది, బొగ్గంతా బంకర్లు ఉన్న బొగ్గంతా అయిపోయిన తర్వాత అక్కడ రెస్ట్ హాల్ లేకపోతే ఆ ముందటనే ఒక చక్రం లాంటిది ఒకటి కుర్చీ ఒకటి గుండ్రటిది ఉంటే అది అందరూ కూడా అక్కడనే విశ్రాంతి తీసుకునేటువంటి అవసరం ఉంటుంది. అది ఇప్పటి అది బావి ఉట్టిన కాడికి అట్నే ఉంటుంది. అక్కడ బంకర్ల బొగ్గ అయిపోయి బెల్ట్ బంద్ చేసుకొని వచ్చి అక్కడ నడుము నొప్పి ఉన్నటువంటి కార్మికుడు అక్కడ కూర్చుంటే నువ్వు సరైన వచ్చి నీకు టోపీ ఆల్రెడీ తలకాయలో చెమటస్తే తుడుచుకోకపోతే టోపీ ఉన్నాక ఏమైనా కోరుకుంటాడా? ఇది కనీసం నీకు అర్థమైతలేదా? అయినాక అట్లను ఛార్జ్ షీట్ ఇస్తావు, లోపలికి పోతావు. ఒక అండర్ మేనేజర్ ఏమో ప్రొడక్షన్ కోసం ఏం చేసినా పర్లేదు చెయ్యని చెప్పేసి ఒక అండర్ మేనేజర్ చెప్తాడు. మీరేమో నువ్వు అక్కడ రాడ్ కుక్క వేయలేదని చెప్పేసి నువ్వు చెప్తావు. అసలు రాడ్ కుక్క అందుబాటులో గతంలో ఉన్నాయా? అసలు లైన్ రిపోర్ట్ ఉండి అప్పటికే రెండు కేపులు లైన్ మొత్తం బాసుకపోయింది. భర్తీ దిగుతూ ఉంటే ఆ భర్తీని ఎక్కించే క్రమం లోపల నీకు భర్తీ భూమికి తాకినప్పుడు రాడ్ కుక్క ఎట్లా వేస్తారు? ఇవన్నీ నువ్వు ఆలోచన చేసిన తర్వాత అప్పుడు నువ్వు సస్పెండ్ చేయాలి. ఎప్పుడు నువ్వు సస్పెండ్ ఇచ్చేది, ఎప్పుడు కార్మికుల మీద చర్య తీసుకోలేదంటే ఎవరైతే కంపెనీ ఆస్తులను మోసం చేస్తాడో, కంపెనీ అధికారుల మీద దాడులు చేస్తాడు, లేకపోతే 420గా ఇది చేస్తాడు, కంపెనీ ప్రొడక్షన్ లాస్ చేస్తాడు, అంటే ఈ కార్మికుడు చేయబట్టి ప్రొడక్షన్ ఆగిపోయింది, అట్లాంటి సందర్భాలలో ప్రధానంగా ఎంక్వైరీ చేసి నిర్ధారించి అప్పుడు నువ్వు లెటర్లు ఇవ్వాలి. నీ చేతిలో పెన్ను ఉన్నది, పేపర్ ఉన్నది అని చెప్పేసి మీ ఇష్టం ఉన్నట్టు కార్మికుల మీద మీరు లెటర్లు ఛార్జ్ షీట్లు సస్పెండ్ ఇస్తా అంటే HMS ఊరుకుంటారు అనుకుంటున్నారా? మీరు ఎక్కడికి పోతారు? మీకంటే ముందు కూడా మేము పోతాం. మీరు 7:30కు దిగాలే, 2:30కు కార్మికులతో పాటే మ్యాన్ రైడింగ్ ఎక్కి అత్యంత వరకు కూడా మీ వెనక మేము పడతాం. మీరు కార్మికుల వెనక మీరు పడుతున్నారు, మీ వెనక HMS పడతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీ మీద DGMS గారికి, జనరల్ మేనేజర్ గారికి, CNMD గారికి ముగ్గురికి కూడా ఈ తప్పుడు రిపోర్ట్ రాయమన్నలను రాసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఆల్రెడీ కంప్లైంట్ చేస్తాం. ఇంత ముందు వరకు కూడా మేము ఓపిక పట్టినాం. మా కార్మికుల జోలికి వచ్చింది కాబట్టి మేము కూడా ఓపిక పట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.